వాళ్ళ కళని సాకారం చేసిన తల్లి సోనియా గాంధీ. ఈరోజు సోనియా గాంధీ జన్మదినం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కూడా ఏర్పాటై సంవత్సరం కాలం ఉంటుంది. సోనియా గాంధీ ఆశీర్వచనం, ఇందిరమ్మ రాజ్యం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమం, ఒక పక్క విద్య, ఒక పక్క వైద్యం, ఒక పక్క ప్రాజెక్టు, ఒక పక్క రైతులు, అన్ని రంగాలని సమృద్ధిగా, సంక్షేమాన్ని సమృద్ధిగా తీసుకెళ్తూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఆ ప్రయత్నం సహకరిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పక్క ఉత్సవాలు జరుగుతున్నాయి, ఒక పక్క తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ఒక పక్క సోనియా గాంధీ. ఇది ఈ రోజు కదా తెలంగాణ వచ్చినాక తెలంగాణ పండుగ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ఈరోజు నిజంగా తెలంగాణ సిద్ధించిన ఆనందం తెలంగాణ ప్రజల్లో అందరిలో కనపడుతుంది తెలియజేస్తుంది. సరే, ప్రజలు గమనించాలి, చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. 10 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో ఏ రోజు కూడా రేషన్ కార్డు ముచ్చట పెట్టాల, ఏ రోజు కూడా రేషన్ కార్డు సంగతి చెప్పలా. ఇప్పుడు మేము వచ్చినాక అందరి దగ్గర అప్లికేషన్ తీసుకుంటున్నాం. రేపు ఆ అప్లికేషన్ డీకోడింగ్ జరుగుతుంది. రేపు ఇందిరమ్మ కమిటీ వేసినాక గ్రామ సభల ద్వారా రేషన్ కార్డు లేని వాళ్ళందరూ రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం. మేము కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వంలో రేషన్ కార్డు అనేది గతంలో కేవలం బియ్యానికి, పంచదానికి, నూనెకి, పప్పులకి, ఉప్పులకి. కానీ రేపు భవిష్యత్తులో రేషన్ కార్డు మల్టీపర్పస్ కార్డు కాబోతుంది. అదొక ఆరోగ్య కార్డు కాబోతుంది. అదొక రేషన్ కార్డు ఒక్కటే కాదు, ఆధార్ కార్డు లాగా అన్నింటిలాగా పనికొచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీర్చిదిద్దుకుంటూ భవిష్యత్తులో రేషన్ కార్డు లేని నిరుపేద కానీ, రేషన్ కార్డు లేని కుటుంబం కానీ ఉండకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.